చేసుకోవచ్చు ఉత్సాహం బీజేపీ మీ ఉత్సాహం ఒక 10 నిమిషాలు ఆపుకోండి. విల్సన్ గారు మీ దగ్గరికి వస్తా. తులసిరెడ్డి గారు ఎట్లా చూడాలి ఈ కాంబినేషన్ని? అందరికంటే సంతోషపడాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీలో కూడా ఉత్సాహం ఉంది, తెలిసిపోయింది రేపు ఎవరైందో అనేది జరగబోయేది తెలిసిపోయింది. క్లారిటీ వచ్చిందా? రేపు రేపు జరగబోయేది త్రిముఖ పోటీ. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీలో ఒకటి కాంగ్రెస్ లేక ఇండియా, బహుశా వామపక్షాలు మేము కలిసి, రెండవది వైకాపా, మూడవది టీడీపీ, జనసేన, బీజేపీ. కాబట్టి ఈ ముక్కోనపు త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీ ఎందుకు మాకు అడ్వాంటేజ్ అంటున్నానంటే, ఆల్రెడీ వైకాపా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇది అన్ని విధాలుగా ఫెయిల్యూర్ అయిపోయింది. దీన్ని ప్రజలు మార్చాలని డిసైడ్ అయిపోయారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు, వైకాపాను దించేయాలని. బట్ ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనకు ఓటు వేయాలన్నా లేకుంటే కాంగ్రెస్ కు ఓటు, ఇండియాకు ఓటు వేయాలని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు వచ్చేసి బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలో నంబర్ 1 బీజేపీ ఉంటుంది, నంబర్ 2 వైకాపా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది బీజేపీ, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, దుగరాజపట్నం ఊసేలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, విజయవాడ మెట్రో లేదు, విశాఖ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు, ఇంకా ఎన్నిటికి గాను విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసని. కాబట్టి ఇవన్నీ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయము, ద్రోహము, మోసము చేసినది నంబర్ 1 బీజేపీ అవుతుంది, నంబర్ 2 వైకాపా అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మార్చాలనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓట్లు వచ్చేసి ఈ నేపథ్యంలో మాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా వచ్చే ఓటు కూడా జనరల్ గా వచ్చేసి టీడీపీ, జనసేన వరకే ఉండింటే కొంత రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత వాళ్ళకు కొంత మాకు వచ్చేది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత వాళ్ళకు కొంత మాకు వచ్చిండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే వస్తుంది. కాబట్టి అది రాముడు భీముడు సినిమాలో ఉంది, ఉందిలే మంచి కాలం ఉంది ముందున, అందరూ సుఖపడాలి నందనందన అన్నట్టు మాకు వచ్చేసి అనూహ్యంగా వచ్చేసేసి టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు పోసినట్టు అయిపోయింది. రైట్. ఒకసారి విల్సన్ గారు ఎట్లా అంటే ఇప్పటిదాకా మీకోసం చాలా